గత ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థను నాశనం చేశారని హోంమంత్రి అనిత అన్నారు. డీజీపీ ఇతర పోలీసు ఉన్నతాధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా అంశాలపై పరిశీలన చేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వంలో పోలీసులను కేవలం బందోబస్తుకే వాడారని అనిత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి నిధులు వచ్చినా పోలీస్ అకాడమీ నిర్మాణాలు చేయలేదని, గంజాయి రవాణా రాష్ట్రంలో బాగా పెరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో సిపి కార్యాలయం తాకట్టులో ఉందని, ఎప్పుడు అప్పుల వాళ్ళు వస్తారో తెలియదన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. స్టేషన్లో సిబ్బంది కూడా ప్రజలతో మర్యాదగా ఉండాలని హోంమంత్రి అనిత సూచించారు. వాస్తవాలు అవతల వాళ్ళకి జీర్ణించుకోవడానికి ఇబ్బందిగా అనిపించిన వాస్తవం ఎప్పటికైనా వాస్తవమే. లాస్ట్ 5 years కూడా పోలీసు వ్యవస్థ కంప్లీట్ గా నిర్లక్ష్యం వహించబడింది. కంప్లీట్ గా ఏ రోజైనా పోలీసు వాళ్ళని మనం కాపలాలు పెట్టుకోవడానికో లేకపోతే వాళ్ళ చేత పని చేయించుకోవడానికో చూసుకున్నాం తప్పించి పోలీస్ డిపార్ట్మెంట్ కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కావాల్సిన ఎమ్యూనిటీస్ మనం ఇస్తున్నామా లేదా, పోలీస్ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ మనం చూస్తున్నామా లేదా, అసలు పోలీస్ డిపార్ట్మెంట్ కి ఏం కావాలి అని ఏ ఒక్క రోజైనా ఎవరైనా కూర్చొని మాట్లాడే సందర్భం వచ్చి ఉంటుంటే ఈ రోజు మా ఎదురుగా ఇన్ని సమస్యలు ఉండేవి కాదేమో అనిపిస్తుంది. ఇంతకు ముందు మన హైదరాబాద్ లో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో ఉన్న పోలీస్ అకాడమీకి చాలా మంచి పేరు. అది ఎంత మంచి పేరు అంటే డిఫరెంట్ ఏరియాస్ వాళ్ళు అక్కడికి వచ్చి చూసి మోడల్ గా అక్కడ వేరే రాష్ట్రం తీసుకెళ్లే పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజు పోలీస్ అకాడమీకి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ వచ్చినా కూడా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇనిషియేషన్ తీసుకోకపోవడం వల్ల ఈ రోజుకి కూడా ఒక అకాడమీ మనం పెట్టుకోలేకపోయాం. సెంట్రల్ గవర్నమెంట్ 60% ఫండ్ ఇస్తే, మ్యాచింగ్ గ్రాంట్ కింద స్టేట్ గవర్నమెంట్ 40% ఫండ్ ఇస్తే, వీళ్ళకి సుమారుగా సంవత్సరానికి 50 కోట్లు అంటే 5 సంవత్సరాలకి